మాల్యాద్రి నాయుడు అనే నేను ఈ ప్రకాశం జిల్లాలో ఆర్థోపెడిక్ సర్జన్గా 1994లో వైద్యం స్టార్ట్ చేశాను. హాస్పిటల్ ఎంతో మంది ప్రజలకు వైద్యం చేసి మంచి మనలో పొందాము. రెగ్యులర్గా వచ్చే ఓపీ విభాగంలో గూడు నొప్పి, భుజం నొప్పితో వస్తారు. ఆ భుజం నొప్పి అనేది ఎక్కువ శాతం మందికి ఏదైనా పడి దెబ్బ తగలడం వల్ల రావచ్చు. షుగర్ ఉండే వాళ్ళకు కూడా ఈ భుజం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. బాల్ లాంటివి గట్టిగా విసరడం, జాడించడం వల్ల ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ షోల్డర్కి, ఆ భుజానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మా అకౌంట్లో ఉంటాయి. కాబట్టి మీరు మందులతో పాటు ఆ ఎక్సర్సైజ్గా రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ రిలీఫ్ పర్మనెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. నిటారుగా నిలబడి ఎడమ చేతిని వెనక్కి మడుచుకోండి. కుడి చేతిని తొడ నుండి భుజం వరకు వచ్చేటట్లు ఇప్పుడు చూపించిన విధంగా చెయ్యండి. ఒక్కొక్క చేతితో 10 సార్లు చెయ్యండి. నిలబడి ఎడమ చేతిని వెనక్కి మడుచుకోండి. ముందుకు వంగి కుడి చేతితో పక్కకు ఊపుతూ చూపించిన విధంగా చెయ్యండి. ఇలాగే ఒక్కొక్క చేతితో 10 సార్లు చెయ్యండి. నిలబడి ఎడమ చేతిని వెనక్కి మడుచుకోండి. ముందుకు వంగి కుడి చేతితో క్లాక్వైజ్ తిప్పుతూ 10 సార్లు, రివర్స్గా 10 సార్లు చెయ్యండి. ఇలాగే చూపించిన విధంగా ఒక్కొక్క చేతితో 10 సార్లు చెయ్యండి. నిటారుగా నిలబడి ఎడమ చేతిని వెనక్కి మడిచి కుడి చేతిని ఎడమ చేతి భుజంతో పట్టుకోండి. మరలా కుడి చేతిని వెనక్కి మడిచి ఎడమ చేతితో కుడి చేతి భుజాన్ని పట్టుకోండి. ఇలాగే చూపించిన విధంగా ఒక్కొక్క చేతితో 10 సార్లు చెయ్యండి. కుర్చీలో నిటారుగా కూర్చుని కుడి చేతిని పైకి లేపి ఎడమ చేతితో కిందకి లాగుతున్నట్లు చూపించిన విధంగా 10 సార్లు చెయ్యండి. గోడమీద చెయ్యి పెట్టి ఇక్కడ చూపించిన విధంగా నిచ్చెన ఎక్కుతున్నట్టు వేళ్లతో పైకి వెళ్ళండి. ఇలాగే ఒక్కొక్క చేతితో 10 సార్లు చెయ్యండి. నిటారుగా నిలబడి గోడవైపుకి నిలబడి చేతులు పైకెత్తి చక్రం తిప్పుతున్నట్లు 180 డిగ్రీస్ పైకి 180 డిగ్రీలు కిందకి తిప్పుతూ 10 సార్లు చెయ్యండి. ఇలాగే రోజూ 10 సార్లు చెయ్యండి.